నిన్న తిరుపతిలో తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఒక హోటల్లో బస చేస్తున్నప్పుడు వైసీపీకి చెందిన కార్యకర్తలు నాయకులు ఆ హోటల్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులకి ఇటు వైసీపీ కార్యకర్తలకి భారీ స్థాయిలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అక్కడ ఉండే అందరినీ కూడా ముఖ్యంగా వైసీపీకి చెందిన మహిళలను వైసీపీకి చెందిన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు దాడి చేసి వాళ్ళపైన కేసులు బనాయించారంటూ ఈరోజు నెల్లూరులో ఇటు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆన విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద భారీ స్థాయిలో ధర్నా చేపట్టాలని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా విజయకుమార్ రెడ్డి ముగ్గురు కూడా మాట్లాడుతూ తిరుపతిలో శాంతియుతంగా వైసీపీకి చెందిన కార్యకర్తలు మహిళలు బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని ఆందోళన చేస్తూ ఉంటే దానికి ఇటు టీడీపీ చెందిన ముఖ్య నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ వచ్చి వాళ్ళపైన అమానుషంగా దాడి చేశారని, తర్వాత వాళ్ళపైనే అంటే వైసీపీ కార్యకర్తలపైనే వీళ్ళు కేసులు కూడా బనాయించారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కూడా చూడకుండా వైసీపీకి చెందిన కార్యకర్తలను అత్యంత దారుణంగా కొట్టారని, వాళ్ళందరిపైన కేసులు బనాయించారని చెప్పి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనాయించిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా బిఆర్ నాయుడు ఏదైతే తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉన్న బిఆర్ నాయుడు వెంటనే ఆ పదవి నుంచి తీసేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేశారు. ఎంతో పరమ పవిత్రమైన తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉండే బిఆర్ నాయుడు గురించి ఇటు వైసీపీ ముఖ్య నాయకులతో కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని పైన ఒక ఆరోపణలు వచ్చిన తర్వాత ఆరోపణలు అబద్ధమా నిజమా అని రుజువు అయ్యే వరకైనా కనీసం అతని ఈ యొక్క పదవి నుంచి తొలగించాలని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది 140 కోట్ల మంది ప్రజల మనోభావాలు కలిగిన తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో ఈ యొక్క బిఆర్ నాయుడు విషయం ఇటీవల ఇటు టీవీల్లో సోషల్ మీడియాలో భారీగా ప్రచారం విషయం తెలిసింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలని లేదా సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని, అప్పటి వరకు కూడా బిఆర్ నాయుడును ఆ పదవిలో లేకుండా పక్కన పెట్టాలని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే చంద్రబాబు నాయుడు విధిగా పెట్టుకున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తిరుపతి లడ్డు విషయంలో కూడా అన్యాయంగా వైసీపీ పైన బురద జల్లారని, కానీ అందులో ఎలాంటి కల్తీ జరగాలని చెప్పి అట్లా అన్ని సిట్టు అధికారులతో పాటు తేల్చాయని చెప్పి కూడా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇటు నెల్లూరు నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద ఈరోజు వేలాది మంది వైసీపీకి చెందిన కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి బిఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలని, ఆ పదవి నుండి తొలగించాలని చెప్పి గట్టి డిమాండ్ చేయడం జరిగింది. వరుస అపచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా వెంకన్న భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు, అపచారాలు ఈరోజు తిరుపతిలో జరుగుతున్నాయి. మాంసాహారం, మద్యం, ఫోటో షూటింగ్, ఇక రకరకాలైనటువంటి మత ప్రచారాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి విధ్వంసకాండ జరగడం, వీళ్ళ పరిపాలనకు పరాకాష్ట ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు మృత్యుపాలు కావడం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సాక్షాత్తు టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈరోజు ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ విడుదలైన తర్వాత కూడా ఏమాత్రం నిస్సిగ్గుగా రకాలైనటువంటి కారణాలు చూపి బొంకుతూ ఒకసారేమో అది ఫేక్ వీడియో అన్నాడు, ఒకసారేమో మార్ఫింగ్ వీడియో అన్నాడు, ఒకసారేమో దాంట్లో తప్పే ఉంది అన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్గా, టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉండడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు బలవంతంగా టీవీ పైన అడ్డం పెట్టుకుని తనకు బాగా ఊతున్నాడు. కాబట్టి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎన్ని అపచారాలు చేసినా, ఎన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా ఆయన్ని కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని కొనసాగించడం తగదు అని చెప్పి కొంతమంది భక్తులు, మహిళలు వెళ్ళి నిన్న ఆయన ఉన్నటువంటి హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు పెట్టి, మహిళల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి, మహిళల మీద దాడులు చేయించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకనే మహాత్మా గాంధీ ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. కాబట్టి మహాత్మా, నువ్వు పోరాడి సాధించినటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఈరోజు నువ్వు మహనీయ, నువ్వు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు పక్కదారి పడుతుంది. కాబట్టి కూటమి పాలనలో, చంద్రబాబు పరిపాలనలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ లేకుండా పోయాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు మొదలయ్యాయి. దానికి పరాకాష్ఠగా ఈరోజు నిన్న కొంతమంది మహిళలు వెళితే ఆ మహిళల మీద దుర్మార్గంగా దాడులు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, దానితో పాటు తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం.
ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం జరిగితే దానికేమో ఎక్కడ లేనటువంటి అరెస్టులు. సాక్షాత్తు ఈరోజు మీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ ఈరోజు నేరుగా డ్రగ్స్ కేసులో పాల్పడితే డ్రగ్స్ పాజిటివ్ వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని చెప్పి చిన్న కోడిని కోస్తే దాని మీద మర్డర్ కేసు పెడతారా? వెపన్స్ కేసు, ఆయుధాల కేసు పెడతారా? రిమాండ్కి పంపిస్తారా? అంటే మీరు ఏదైతే గతంలో మాట్లాడారో దానికి భిన్నంగా వ్యవహరించడం లేదా? తిరుమల తిరుపతికి సంబంధించి చంద్రబాబు చెప్తాడు, నా ఇల్లు చూస్తే నా ఇంట్లో నుంచి 7 కొండలు కనపడతాయి అంటాడు. ఈరోజు తిరుమల తిరుపతి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక న్యూస్ అవుతా ఉంది. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ఛానల్ని ఎట్లా రన్ చేస్తారో ఆ విధంగా పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిని కూడా రన్ చేయొచ్చు అన్న ఆలోచనతో బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి క్రమం కానీ, అలానే అక్కడ కూడా అనేకమైనటువంటి అపచారాలు కానీ అక్రమాలు కానీ అన్నీ కూడా మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, గడిచినటువంటి 1.5 సంవత్సరంగా ఇన్ని కార్యక్రమాలు చూడగొడినటువంటి చూస్తూ ఉన్నాం, అలానే వినగొడినటువంటి మాటలు వింటా ఉన్నాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగించడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా? మీకు బిఆర్ నాయుడు గారు అంటే ప్రేమ ఉంటే మీరు తప్పకుండా ఆయన్ని ఒక మంచి పదవిలో కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లే. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మీరు రాజ్యసభ ఇచ్చుకోండి, ఎమ్మెల్సీలకు ఇచ్చుకోండి, మంత్రులుగా ఇచ్చుకోండి, ఎవరికి కూడా అభ్యంతరం లే. కానీ ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సుమారుగా 140 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం చైర్మన్గా ఉండడానికి అనర్హుడని ఈ రోజుకే ఆయనకు ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు అన్నీ చూసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన ఉంది. అట్లాంటి క్రమంలో బిఆర్ నాయుడు గారిని తొలగించాలని చెప్పి ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున మహిళలు కానీ వారందరూ కూడా కార్యక్రమం చేస్తూ ఉంటే వారి మీద దాడి చేయడం కానీ వారందరినీ అరెస్ట్ చేయడం కానీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు ఒకసారి చూడాలా. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే పుత్తా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఆ డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేసినారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీకు బంధువనో లేకపోతే మీ స్నేహితుడనో బిఆర్ నాయుడు గారు మాత్రం ఎక్కడా కూడా తొలగించాలని కానీ ఆయన్ని ఇంకా కూడా ఈ 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగించాలన్న ఆలోచన మీకు ఉన్నట్టుగా కనపడతా ఉంది. తప్పకుండా కూడా ఇదంతా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పటికి కూడా అన్ని రకాలుగా కూడా మీరు చేసినటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా మీ హయాంలోనే తప్పులు జరిగినాయని చెప్పి కూడా అందరూ కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. మీకు కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా మీలో మార్పు రాలా. కానీ ప్రజలు తరుముకునే రోజు కూడా తప్పకుండా తొందరలోనే ఉంటుంది. నిన్నటి రోజున మహిళల మీద జరిగినటువంటి దాడిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు అందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఈరోజు ఒక్క గంటలో అందరూ కూడా ఇక్కడికి రావడం కానీ కార్యక్రమంలో పాల్గొనడం కానీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వస్తుంది. బిఆర్ నాయుడు గారిని ఆ భగవంతుడే శిక్షిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.